హలో అండి, వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్. చాలా మంది మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మిషన్ సింగిల్ ఫేస్ మిషన్ తీసుకోవాలా, 3 ఫేస్ మిషన్ తీసుకోవాలా అని అడుగుతుంటారండి. మిషన్ ఏదైనా ఒకటే అండి. యాక్చువల్లీ మోటార్ అనేది చేంజ్ అవుతుంది, దానివల్ల సింగిల్ ఫేస్ 3 ఫేస్ అనేది డిసైడ్ అవుతుంది. యూజువల్గా ఏంటంటే సింగిల్ ఫేస్ 3 ఫేస్ ఏంటంటే, ఇప్పుడు మీకు నార్మల్గా ఇంట్లో ఏదైతే పవర్ ఉంటుందో అది సింగిల్ ఫేస్ అండి. లేదు మీరు కమర్షియల్ మీటర్ తీసుకున్నా కానీ అది సింగిల్ ఫేస్ వస్తుంది. మీకు ఒకవేళ 3 ఫేస్ అవైలబిలిటీ ఉందనుకోండి, అంటే మీకు 3 ఫేస్ లైన్ ఎక్కడి నుంచో లాగాల్సిన అవసరం లేదు, పక్కనే ఉంది ట్రాన్స్ఫార్మర్ అనుకోండి, అట్లా మీరు 3 ఫేస్ తీసుకోగలిగితే 3 ఫేస్ తీసుకోండి, కొంచెం ఖర్చు అవుతుంది. లేదంటే మీరు సింగిల్ ఫేస్కి వెళ్ళిపోవడమే బెటర్. సో మెయిన్ థింగ్ ఏంటంటే, మన ఏవైతే ఈ సెమీ ఆటోమేటిక్ మిషన్స్ ఉంటాయో అన్నిట్లో సింగిల్ ఫేస్ అయినా 3 ఫేస్ అయినా ప్రొడక్షన్ అనేది సేమ్ అండి. అయితే ఎప్పుడైతే మనం ఆటోమేటిక్ మిషన్స్కి వెళ్తామో అందులో ఏంటంటే, మనం 3 ఫేస్కి వెళ్ళినప్పుడు కొంచెం మోటార్ కెపాసిటీ పెంచి ప్రొడక్షన్ అనేది పెంచడానికి ఛాన్స్ ఉంటుంది, అంతే డిఫరెన్స్. లేదంటే మనకు సెమీ ఆటోమేటిక్ మిషన్స్లో ఏ మోటార్ అయినా ఒకటే. నెక్స్ట్ ఏంటంటే, ఆటోమేటిక్ మిషన్ తీసుకునే వాళ్ళు మోస్ట్లీ అడిగేది ఏంటంటే, సార్ ఇప్పుడు మేము ఆటోమేటిక్ మిషన్ తీసుకుంటున్నాము, దీంట్లో మోటార్ కెపాసిటీ ఎక్కువ కదా. ఇప్పుడు నార్మల్గా మనకు సింగిల్ ఫేజ్ ఏవైతే సెమీ ఆటోమేటిక్ మిషన్స్ ఉంటాయో అందులో 2 HP మోటార్ వస్తుంది, మాక్సిమం 3 HP మోటార్ వస్తుంది. అదే మనకు ఆటోమేటిక్ వెళ్ళే వరకు 5 HP వస్తుంది. సార్ 5 HP మోటార్ ఇస్తున్నారు కదా, మరి పవర్ కన్జంప్షన్ పెరుగుతుంది కదా అని అంటారు. యాక్చువల్లీ పవర్ కన్జంప్షన్ పెరిగినా కానీ మీకు ప్రొడక్షన్ కాస్ట్ పర్ ప్లేట్ అనేది చాలా తగ్గిద్దండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే మోటార్ కెపాసిటీ పెంచుతామో అప్పుడు మనము హైడ్రాలిక్ పంప్ అనేది కూడా పెంచుతాము. హైడ్రాలిక్ పంప్ అనేది స్పీడ్ కోసం నార్మల్గా పెంచుతాము. అయితే నార్మల్గా ఇప్పుడు 2 HP మోటార్ మీదే మనం హైడ్రాలిక్ పంప్ పెంచామనుకోండి, మోటార్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది, మోటార్ కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా అవ్వద్దని చెప్పి మనము మోటార్ కెపాసిటీ పెంచుతాము. 3 HP అవ్వనివ్వండి, 5 HP అవ్వనివ్వండి. మనం 5 HP మోటార్ పెంచినప్పుడు ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వస్తుందో అది కరెక్టే, కానీ దాంతోపాటు మనకి స్పీడ్ కూడా పెరుగుతుంది. సో మనకు ప్రొడక్షన్ కాస్ట్ అనేది తగ్గుతుంది. మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 HP మోటార్ కంటే కూడా 5 HP మోటార్ యూస్ చేయడం వల్లే మీరు ప్లేట్ తయారు చేయడానికి అయ్యే ఎలక్ట్రిసిటీ కాస్ట్ అనేది చాలా తగ్గిద్ది.